సంగారెడ్డిలో రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటుకున్నారు జగ్గారెడ్డి. కంది గ్రామంలో ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయిన ఓ అంధ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. కంటి చూపు తిరిగి రావాలంటే 8 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో జగ్గారెడ్డి దంపతులు ఏకంగా 10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేలా కృషి చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. So in allopathy, there is only one treatment, stem cell, ఇంకో acupuncture. అంతే ఉంది సార్. 1 year నుంచి ట్రీట్మెంట్ సర్చ్ చేస్తే ఇవి 2 days. అంటే ఈ టెస్టింగ్ అయితే నీకు ఐడెంటిఫై 1 year తర్వాత వచ్చిందా ఇదంతా? హాస్పిటల్స్ తిరిగిన మొత్తం 1 year దాకా 7 అవుతున్న ట్రీట్మెంట్. అంటే 1 year కనబడతలేదా? లేదు, సంవత్సరం కనబడతలేదు. ఏం అసలు ఇంత కూడా ఏం కనబడదు, మబ్బు. సంవత్సరం క్రితము ఈ బాబు సంపూరన్ నాయక్, ఇతను ప్రాపర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని తండ్రి 15 సంవత్సరాల క్రితం కంది అనే గ్రామానికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో ఆర్ఎంపీ సంబంధించిన పని చేసుకుంటూ పిల్లల పెద్ద చేసి 2 కొడుకులు, ఒక అతను మెకానిక్ పని చేస్తున్నాడు. ఈ బాబు బీకామ్ కంప్యూటర్ కంప్లీట్ అయింది. ఒకరోజు సంవత్సరం క్రితము అనుకోకుండా కింద పడడం వల్ల, పోయిన దీపావళి అని అన్నాడు, అనుకోకుండా కింద పడడం వల్ల ఒక భాగం మన వెనక భాగంలో అతనికి ఇట్లా పడ్డప్పుడు ఆ దెబ్బ తాకడం వల్ల నెత్తికి వెనక భాగం అంతేనా బాబు ఇంకా వాళ్ళు పడ్డప్పుడు అతనికి కంటి చూపు పోయి. దేవుడు ఇక నేను దేవుడు నమ్ముకొని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడే పంపించాడు అనుకో, ఇక ఆ డాక్టర్లు ఆ దేవుళ్ళు కూడా నిన్ను బయట పడేస్తారు. దేవుని మొక్క సక్సెస్ఫుల్ చేస్తాను. ఓకే, క్యాష్ ఇవ్వడం నేను 10 లక్షలు కరెక్ట్ లేదా? ఏమ్మా నేను కొడుకు తీసుకుంటారా? ఎవరికి చేసుకుంటారు? కూర్చొని తీసుకుంటారు. లేదా అమ్మకి ఇస్తాను, అమ్మకి ఇస్తాను. ఇక తీసుకోమా, బ్యాగ్ వేసుకొని ఎట్లా పెట్టుకుంటావా? మళ్ళీ 1 2 3 4 5 కావాలి బాబు. 1 5 చలో. ఎంత బాబు? 1 2 3 4 5 చలో. 10 లక్షలు బాబు. చలో, ఓకే, రైట్. నువ్వు తట్టుకోవడం లేని వాళ్ళు అయితే మొత్తం ఏం కాదు, కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న ప్రపంచాన్ని చూసి నిలబడదా? నువ్వు రామ్మ, అమ్మ ఫస్ట్ అయ్య తర్వాత